హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి మాత్రం ఇష్టం లేదు. అందుకే ఈసారి ఆవకాయ పచ్చడి మా ఫామ్ హౌస్లో తయారు చేశాము. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పనసకాయలు, జస్ట్ స్టార్ట్ అయినాయి ఇవి మా హౌస్ బ్యాక్ సైడు. తర్వాత తోటకూర మొక్కలు అవే పడి మొలిచినట్టున్నాయి. తర్వాత ముందు వైపు కనకాంబరాలు, అన్ని పూల మొక్కలు పెట్టాము. కనకాంబరాలు అయితే చాలా బాగా పువ్వులు పూస్తున్నాయి. ఇంకా దేవుడికి పెట్టే నందివర్ధనం పూలు, గరుడవర్ధన పూలు, రోజ్ ఫ్లవర్సు, ఇంకా గన్నేరు పువ్వులు చాలా ఉన్నాయి. ఇలా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. వీలైనంత వరకు అన్ని మొక్కలు పువ్వులవే ఉంటుంది. తర్వాత ఆ రోజు యాక్చువల్లీ చాలా రెయిన్గా ఉంది. రెయినీ సీజన్, క్లౌడీగా ఉంటుంది. ఇలా ఆవకాయకి పీసెస్ కట్ చేస్తూ ఉన్నాము. ఇలా రౌండ్గా ఉన్న కాయలు మాత్రమే ఎక్కువ పుల్లగా ఉంటాయి. ఆవకాయకి అవే చాలా టేస్టీగా ఉంటాయి. సో మా చెట్టును కాసిన కాయలు పొడుగ్గా ఉండటం వల్ల వాటిని మేము ఆవకాయకి యూస్ చేయలేదు. బయట కొట్టిద్దామంటే ఆవకాయ ముక్కలు సరిగా కొట్టడం లేదు. సో ఇంట్లోనే ఈసారి ఎలా అయినా ట్రై చేశాము. ఆవకాయలోకి సరైన ఉప్పు కారం లేకపోయినా పచ్చడి అంత టేస్ట్ రాదు. ఆవకాయ ప్లస్ మాగాయి 2 పచ్చళ్ళు తయారు చేశాము. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఆవకాయకి రెడీ చేస్తున్నాం. మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయి. ఇలా ఆవాలని పౌడర్ చేసి ఉంచుకొని దాన్ని ఫిల్టర్ చేయాలి. పౌడర్ మెత్తగా ఉంటే ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది, క్రీమీగా. కొంతమంది బరకగా ఉంచుకొని కూడా ఆవకాయ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. సో ఆవాలు మిక్సీ వేసి పౌడర్ చేసిన తర్వాత దాన్ని జల్లించడం వల్ల మెత్తటి పౌడర్ వస్తుంది. అది చాలా క్రీమీగా, టెక్స్చర్ బాగుంటుంది ఆవకాయకి. వెల్లుల్లిపాయలు కూడా మెంతులతో వేయించి పౌడర్ చేసి వేసుకుంటాము. ప్లస్ వెల్లుల్లిపాయలు వలిసి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయకి. ఇలా మొత్తానికి ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని 2 డేస్ తర్వాత ఇలా మిక్స్ చేసుకొని సరిపడినంత ఆయిల్, నూనె, సరిపడినంత ఉప్పు ఉందేమో చూసుకోవాలి. ఇలా పైకి బబుల్స్ ఫామ్ అయింది అంటే ఫర్మెంటేషన్ అయ్యి ఆవకాయ రెడీ అయింది అని అర్థం. దాన్ని ఇలా మిక్స్ చేసుకొని సరిపడినంత కారం, ఉప్పు, నూనె తగ్గితే కొంచెం యాడ్ చేసుకొని జాడీలో తీసుకోవడమే, అంతే, రెడీ. For more healthy recipes and updates, please share, like and subscribe to